మరి ఎంతమంది తమ బిడ్డలని సేవకి ఇవ్వగలుగుతున్నారు? ప్రతి కుటుంబం నుండి ఒక సేవకుడిని పంపగలిగితే దేవుని రాజ్య సువార్త ఈ ప్రపంచమంతా ఉన్నతమైన స్థానంలో రక్షించబడిన ఆత్మలు ఉండేవి. అందుకే రహబు లాంటి వ్యభిచారుల్ని ఎంపిక చేసుకుని ఆయన క్రీస్తు వంశావళిలో పెట్టుకున్నాడు. పనికొచ్చే మీ బిడ్డల్ని మీరు దేవునికి ఇవ్వటం లేదు కాబట్టి, లోకంలో ఉన్న వాటిని ఆశించి పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద వాటి గురించే మీరు ఆశిస్తున్నారు. అన్నిటికన్నా గొప్ప ఉద్యోగమైన దేవుని సేవ అనే ఉద్యోగానికి మీ పిల్లల్ని పంపించగలుగుతున్నారా? మీ బిడ్డకు కావాలంటే ఖరీదైన సెల్ ఫోన్ మీరు కొనిస్తారు. ఒక దిక్కుమాలిన సేవకుడు పనికిరాని సైకిల్ మీద ఎన్నో కష్టాలు పడి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ సేవకుడికి ఇచ్చిన కానుకను మీరు లెక్క చూస్తారు, కానీ ఇంతకన్నా ఎక్కువ ఇవ్వడం కరెక్ట్ కాదనుకుంటారు మీరు. ఆ సేవకుడి కోసం ఆలోచించారా ఏ రోజైనా?